టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా అజేయంగా సూపర్ 8కు చేరుకున్నప్పటికీ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత జట్టును హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ గట్టి టీమ్స్తో తలపడేటప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ 193 పరుగులు చేసినా ప్రత్యర్థి ఏకంగా 176 పరుగులు సమర్పించుకోవడంపై సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు భారత్కు గట్టి పోటీ ఎవ్వరివ్వలేదు. అసలైన పరీక్ష సూపర్ 8లోనే ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, శివం దుబే వంటి బౌలర్లను కీలక సమయాల్లో వాడడం ప్రమాదకరమని, వారు ఒక్క ఓవర్లో 15 నుండి 20 పరుగులు ఇస్తే మ్యాచ్ చేజారిపోయే అవకాశం ఉందని సూచిస్తున్నారు. నెదర్లాండ్స్ మ్యాచ్లో ప్రధాన బౌలర్లు బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి 9 ఓవర్లలో కేవలం 53 పరుగులే ఇవ్వగా మిగిలిన బౌలర్లు 11 ఓవర్లలో ఏకంగా 123 పరుగులిచ్చారు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విమర్శలపై స్పందిస్తూ బౌలర్లను వెనకేసుకొచ్చారు. అహ్మదాబాద్లో మంచు ప్రభావం బౌలర్లను ఇబ్బంది పెట్టిందని, సూపర్ 8కి ముందు అందరికీ బౌలింగ్ ప్రాక్టీస్ కల్పించాలనే ఉద్దేశంతోనే ఎక్కువ మందితో బౌలింగ్ చేయించామని వివరణ ఇచ్చాడు. ఆచి చికెన్ మసాలా